అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జమ్లీ ఎలక్షన్స్ క్లియర్గా కనబడుతున్నాయని మీరు ఎప్పుడు చాలాసార్లు చెప్పారు, అంటే 2027లో ఉంటాయి అని. అంటే దానికి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకేం ప్రిపేర్ అవుతారు సార్? అప్పుడు షార్ట్ స్టింట్ అవుతుంది కదా, మీకు టెన్యూర్ తగ్గిపోయినట్టే కదా. టెన్యూర్ తగ్గిపోయింది, 1 ఇయర్ నాన్ సెన్స్, అక్యుములేటెడ్ నాన్ సెన్స్ సెకండ్ ఇయర్ క్యారీ చేయాలి. అప్పుడు సెకండ్ ఇయర్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీరు? ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మొత్తం చూడండి, ఫస్ట్ 4 ఇయర్స్ సెమిస్టర్లు అన్నీ ఎత్తిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులన్నీ ఒకే రోజు కూర్చొని రాసినట్టే ఉంటుంది పరిస్థితి. అవుద్ది అది ప్రాక్టికల్గా? అలాగే ఉంటుంది. ఏమన్నా ఇమీడియట్ కరెక్షన్స్ ఏమైనా చేసే చాలా కష్టం అండి. అంత డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి కదా. వీళ్ళు చెప్పిన 6 ప్రామిసెస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, 20,000 రైతులది బ్యాక్లాగ్స్ అంటే 20,000 ప్లస్ ఈ 20,000 కలిపి 40,000 ఇవ్వాలి ఫస్ట్. క్రాప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ హెర్క్లెన్ టాస్క్స్ కదా గవర్నమెంట్కి. అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఆర్బీకే సెంటర్లు అసలు ఫంక్షనింగే లేవు. మార్కెట్ నిర్ణయించే సామర్థ్యాన్ని వదిలేశారు. ఇవన్నిటితో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఇది ఒక పక్క సెక్టర్. పోనీ ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమైనా అమోఘమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయంటే అది కనబట్టలే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ద ప్రాస్పరిటీ డ్రైవ్ అనేది ఎక్కడ కనబడినప్పుడు ఇది అక్యుములేటెడ్ నాన్సెన్స్ క్యారీ టు ద సెకండ్ ఇయర్ అండ్ సబ్సిక్వెంట్లీ థర్డ్ ఇయర్ ఎర్లీ బర్డ్స్ లాగే జమ్లీ ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు ఆడ ఆలోచించేది ఎలా ఉంటుందంటే, బీజేపీ వాడు 1, 2, 3 ఫామ్లతో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ని ఎత్తేసాడు. 3 ఇయర్స్ టైంలో యాంటీ ఇన్కంబెన్స్ని ఎంత యాంకర్ చేసుకోవచ్చు అన్న దగ్గర వెస్ట్ బెంగాల్. తమిళనాడు ఎలక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి? టీఎంకే పార్టీ ఏఐడిఎంకే వర్సెస్ అన్న దగ్గర బీజేపీ ఇండైరెక్ట్గా ఏఐడిఎంకేతో సన్నిధానంతో ముందుకెళ్లే కార్యక్రమం తెరలేపుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న కూటమితో ఏదో కాలు చేయకూడదు తీసుకున్న దగ్గర ఇక థమ్మింగ్ పర్ఫార్మెన్సెస్ అటు వైఎస్ఆర్సీపీ నుంచి కనబడుతున్నాయి. వాళ్ళు స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు అనుకోండి. వైఎస్ఆర్సీపీ కోalition గవర్నమెంట్లో జాయిన్ అవ్వకపోవచ్చు, కానీ బయట నీ సపోర్ట్ అయితే ఉంటుందో నాకు అష్యూరెన్స్ ఉంది కదా. అప్పుడు వాళ్ళు 2 పడవల మీద వెళ్తుంటారు. గమ్యస్థానం వచ్చినప్పుడు ఏదో పడవ ఎక్కుతాడు. వీళ్ళ సంగతి ఎత్తిపోతల పథకం అని సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా మిగిలిన ఆప్షన్ అదే కదా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. అలా నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి ఆగర్భ శత్రువులోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దాన్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయడానికి చూస్తారు కదా జమిలీ ఎలక్షన్స్ పెడితే. ఆల్రెడీ వాళ్ళు 1 ఇయర్ ప్రీపోన్ చేసుకుని ముందుకు ఎలక్షన్స్ అయ్యాయి. సో అడ్వాంటేజ్ తెలంగాణ ప్రాస్పెక్టులో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టులో కానీ, వెస్ట్ బెంగాల్ కానీ వీళ్ళు కాంకర్ చేసిన ఒరిస్సాలో ఇంకొకసారి వాళ్ళు తేరుకోకుండా ఉన్న గవర్నమెంట్తోనే అడ్వాంటేజ్ తీసుకోవడానికి తమిళనాడు, ఇవన్నీ కలిపి 5 స్టేట్లు సదరన్ స్టేట్ నుంచి ఈస్టర్న్ స్టేట్ల మధ్యలో ఉన్న వాటిని కాంకర్ చేసే దగ్గర గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతుంటే గ్యారంటీగా వాళ్ళు జమిలీకి వెళ్ళడానికే చూస్తారు. జమిలీకి వెళ్ళి దగ్గర ఇక్కడ కాంకరింగ్ సిచ్యువేషన్స్ చూసినారు అనుకోండి, వీళ్ళకేమో తెలుగుదేశం 10 ఏళ్ళు బట్టి మనకు అన్యాయం చేసిన బీజేపీ అంటే ధర్మ పోరాట దీక్షలు చేసినా మా అధికారమే పరమవదని ఆ లేడీ చేసిన ఇష్టమైన వీళ్ళు తిరుగుతున్నారు కాళ్ళ మధ్యలో. ఎవరు? తెలుగుదేశం జనసేన అయితే పవర్ కోసమే 10 మెట్లు కింద దిగిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర సమస్యల విషయంలో ఎలా ఉన్నాడో తెలుసు కదా. కేకే లేని రైల్వే జోన్ నాకు అక్కర్లే, ల్యాండ్ అలొకేషన్ చేయలేదు, ఇది లేదని ఎన్ని ఆడిపోసుకున్నా లాస్ట్కి జరిగింది ఏమైంది? ఆయన టెన్యూరు రైల్వే జోన్ రాలేదు. టెన్యూరు రైల్వే జోన్ వచ్చి ఎవరికి ఉపయోగం? రూపాయి ఆదాయం లేదు. ఏమన్నా పుత్రిలా మనకు కావాల్సినవి దిష్టి బొమ్మల్ని పొలాల గట్లు కడతారు చూడాలి అడిగి పెట్టి రైల్వే జోన్ అట అనుకునే ట్యాగునితో మాకెందుకు ఆబ్లిగేషన్స్? విశాఖ స్టీల్ ప్లాంట్ 3rd బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసి నేను కుమారస్వామి గారు ఏం చెప్పారు? కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఒక బాక్రానంగల ఆనకట్టలు నిలబడ్డాడని. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ పాలసీ అంట మాకు తెలియదు పాలసీ. కానీ ఎలక్షన్ ప్రచారంలో నేను అండగా ఉంటానని మీకు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ ఏదైతే ఎలక్షన్లో చెప్పాడవన్నీ పచ్చి అబద్ధాలు. అవేవి వాస్తవ రూపం ఒక్కడ దాల్చలే. అబద్ధాలు పునాదుల మీద పార్టీ ఏర్పడింది, ప్రభుత్వం స్థాపన జరిగింది. దాని కంటిన్యూషన్ ఏమవుతుంది? అందుకే వాళ్ళు ముఖం చల్లట్లే. అందుకే మీరు అన్నట్టు ఆ ముగ్గురు కలిపి ఏది చేయట్లే. సో ఈ కాంబినేషన్స్లో పోలవరం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేయవలసిన దగ్గర ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫుడ్ డౌన్ గజేంద్ర షెకావత్తో ఈ డబ్బులు ఈ ప్యాకేజీ మీ ఇస్తేనే పోలవరం కట్టండి ఎంతసేపు 2 నిమిషాలు దాన్నే ఉంది. రివర్స్ స్టాండింగ్లో డబ్బులు కూడా తగ్గించి ఇచ్చా. ఈ అవుట్కమ్ ఎక్కడికి రీడ్ అవుతుంది? సో ఇవన్నిటితోనూ పెట్టుకొని నెగిటివ్స్ 2 పక్కల బ్యాలెన్స్ చేశారు. ఇసుక తగ్గడా పేడ తగ్గడని ప్రజలు ఆలోచించుకుంటున్నారంటే లేదు. కాంగ్రెస్ని అయితే పనిష్ చేశారు, బీజేపీని ఎందుకు పనిష్ చేయలే? వాళ్ళిద్దరు కలిపి రాష్ట్రం ఎడగొట్టారు. మనకు అక్కర్లే పని నెత్తికి. మన ఎడ్డుమాలోకలో వాళ్ళకి బాగా తెలుసు. ఇది తెలంగాణ అంటే ఉద్యమాలు గడ్డ. వీళ్ళు సినిమాలో చూపిస్తే వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీలు ద్వంద్వ వైఖరి చూడండి. ధరం పోవడం దీక్షలు చేసి మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ జహాపన నువ్వు లేకపోతే దిక్కే లేదు, ఈయన ప్రపంచ జయస ఖ్యాతిగాంచిన అతిరథ మహారథుడున్నా నేను వదులుకున్నాను, చాలా తప్పు అయిపోయింది, అసలు నేను ఎందుకు పనికిరాను, ఆయనే సూయిస్ మార్కానని మాట్లాడుతుండే ఆయన.
వీటితో మన రాష్ట్ర ప్రయోజనాలు ఏడు తెచ్చిర్రా బై గ్రాంట్లు ఏమైనా తెచ్చిర్రా కేంద్ర ప్రభుత్వం ఏమైనా అమరావతి కట్టడానికి డబ్బులు అప్పు ఇచ్చిందా అలా అప్పుడు 1500 కోట్లు ఇచ్చింది కదా ఇంకో 1000 కోట్లు ఏమైనా ఇచ్చిందంటే తోచ్చు ఇవన్నీ ఎవరికి ఉపయోగం సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా సార్, రేపు ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో వచ్చేటట్టు ఉంటే టీడీపీ ఏమన్నా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఏమో ఇక్కడ తెలంగాణలో పొత్తు పెట్టిన వాళ్ళకి స్థిరం ఎక్కడ ఉంది? ఏ పార్టీ ఏ మహానుభావుడు రామారావు గారు కాంగ్రెస్ని వ్యతిరేకించడానికి పార్టీ పెట్టారు? మన 2018లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కదా. అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడు, ఇంకా 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 పెంచేసుకుంటారు. అసలు ప్రభుత్వం ఇవాళ జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మీరు కావాలంటే గమనించుకోండి, 50 స్థానాల దగ్గర ఉన్న కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకతతో 99 స్థానాలకు ఎదిగింది. 303 స్థానాలతో ఉన్నది 236కి పడిపోయింది బీజేపీ. సో యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేట్ అవుతుంది 10 years తర్వాత. థర్డ్ ఇయర్ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఈ అక్యుములేషన్ అంతా ఎటుపక్క ట్రావెల్ అవుతుంది కాంగ్రెస్కే కదా. సో ఈ భయంతోనే వాళ్ళు జమిలీకి వెళ్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఈ 5-6 స్టేట్లు గేమింగ్ ఎలా ఉందో, ఉత్తరప్రదేశ్లో అడితే వాళ్ళు వశీకరణలో ఉన్నప్పుడు, బీహార్ నితీష్ కుమార్ స్థిరం లేని వాడిని పెట్టుకుని ఎప్పటికైనా రాజకీయం చేయొచ్చు అన్న ధైర్యం భరోసా వాళ్ళు ఇస్తున్నప్పుడు, మధ్యప్రదేశ్ వాళ్ళ కాబంత హస్తాల్లో ఉన్నప్పుడు, ఇంకా మిగిలినవి ఉన్నాయి యూనియన్ టెరిటరీలో గవర్నర్ గేమింగ్లు అంటారు. ఇట్లన్నిటితో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చాలా అడ్వాంటేజ్ చేసుకుని జమిలీకి వెళ్తారు.